వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. బ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగస్వరూపుడైన శివుని ఆరాధన హైందవ సంస్కృతిలో అతి ముఖ్యమైంది. మంగళకరుడు శుభకరుడైన శంకరుని పూజలో భారతీయులంతా పునీతులవుతుంటారు. శివుడు, శంకరుడు, చంద్రశేఖరుడు, కాలుడు అని పేర్లు కలిగిన ఈ శివుని విశేషాలను శాస్త్రీయంగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. శివం అంటే శుభం, మంగళం, శాంతిని కలిగించేవాడు శంకరుడు, ఐశ్వర్యాన్నిచ్చేవాడు శివుడు, కాలానికి మూలమైన వాడు మహాకాలుడు, ఆరోగ్యాన్నిచ్చేవాడు వైద్యనాథుడు. ఈ విధంగా ఎన్ని పేర్లతో మనం పిలుచుకున్నా దానిలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. భారతీయమైన దేవతామూర్తుల రూపం వెనుక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ప్రత్యేక భావాన్ని చెప్తూనే ఉంటుంది. అన్నిటికీ సాంకేతార్థాలు ఉంటాయి. ఇదంతా శాస్త్రీయమే. దానినే పూర్వం ఆధ్యాత్మికం అని పిలిచారు. అన్ని దేవతామూర్తులలాగే శివుని మూర్తికి కూడా ప్రత్యేకత ఉంది. మన జీవనానికి ఆలంబనమయ్యే, మనని భరించే, మన ఇబ్బందిని సహించే, మనం జీవించే భూమి శివలింగానికి సంకేతం. భూమి మొత్తాన్ని మనం ఊహించలేం, దర్శించలేం. కాబట్టి సాంకేతంగా భూమి ఆకృతిలో ఉండే శివలింగానికి పూజ చేసే సాంప్రదాయం మనకు ఏర్పడింది. శివునికి కూడా వేరువేరు పేర్లు ఏర్పడటం వెనుక ఇదే దృష్టి ఉంటుంది. భూమి శివసామ్య దృష్టి వల్లనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. భూమిపైన 3/2 జలం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శివునికి గంగాధరుడు అని పేరు పెట్టుకున్నాం. భూమి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా తిరుగుతుందనే భావనతోనే శివునికి దిగంబరుడని నామకరణం చేసుకున్నాం. భూమికి చంద్రుడు ఉపగ్రహం. భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుడు తిరుగుతూ ఉంటారు. భూమి మీద ఉండే వారికి చంద్రుడు కనిపించే విధానాన్ని బట్టి ఆలోచించి శివునికి చంద్రశేఖరుడు అని పేరు పెట్టుకున్నాం. భూమి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తికి సర్పాలు సంకేతం అవుతాయి. అందుకే శివునికి సర్పహరుడు అని పేరు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే మనకు రాత్రింబవళ్ళు కాలం అనేవి ఏర్పడతాయి. కాబట్టి శివునికి కాలుడని పేరు. భూమిపైన జీవించే జీవికి ఒక కాలం ఏర్పరిచి కాలం తీరిన తర్వాత ఆ జీవిని తనలోనే ఈ భూమి కలుపుకుంటుంది. కాబట్టి శివునికి లయకారుడు, మహాకాలుడు అని పేరు పెట్టుకున్నా. భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే ఆత్మభ్రమణం, సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణంతో పాటు విషుభ్రమణం అనే 3 రకాలైన భ్రమణాలు ఉండడం వల్లనే శివుణ్ణి త్రయంబకుడు, త్రిశూలధారి అనడానికి మూలం. భూమి తిరుగుతూ ఉంటే ఏర్పడే నాదానికి సంకేతమే శివుని చేతిలో డమరుకం. 3 రకాలైన గమనాలకు మూలంగా కనిపించే నృత్య రూపమే నటరాజ తాండవం. భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొరలోని పంచభౌతిక శక్తికి సంకేతమే పార్వతీదేవి. భూమి మధ్యలోని గురుత్వాకర్షణ శక్తికి సంకేతమే గణపతి. భూమి చుట్టి ఉండి సౌర తుఫానుల నుంచి రక్షించడమే కాకుండా మన కమ్యూనికేషన్ వ్యవస్థలకు ప్రాణం పోస్తున్న విద్యుదయస్కాంత తరంగ శక్తి కుమారస్వామి. ఇది సదాశివ రూపం, పూర్ణమైన శాస్త్రీయ రూపం. ఇదే ప్రతీక. ఈ ప్రతీకల ద్వారానే శివుని విశిష్ట రూపం అర్థమవుతుంది. మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్ ప్రేక్షకులకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.